37 వచనం. పౌలపోస్తలుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మోర్ దాన్ కాంకరర్స్. ఈరోజు ప్రభు యొక్క బలలో మనం పాలు పొందక ముందుగా మనము ధ్యానం చేసే విషయం ఏంటంటే మోర్ దాన్ కాంకరర్స్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. మోర్ దాన్ కాంకరర్స్ అంటే విజయం పొందడం కాదు, కానీ అత్యధికమైన విజయం పొందటం. దేవుడు మనల్ని అందుకే పిలిచాడు. లోకములో అత్యధికమైన విజయం పొందేవారుగా ఉండాలని ప్రభు కోరాడు. మనం ఆదికాండంలో చూస్తాం, భూమి మీద మానవుడు సృష్టించినప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? మానవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు? మీరు ఏలుబడి చేయవలెను, సమస్త సృష్టి మీద ఏలికలుగా చేస్తా వచ్చినాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. సో యూ మస్ట్ బి రూలర్, ఏలుబడి చేయువాడు. కనుక ఆది కాండంలోనే దేవుడు కోరుకునేది ఏంటంటే మనము ఏలుబడి చేయువారము. ప్రకటన గ్రంథంలో చివరికి వచ్చేసరికి కూడా మనము రాజులముగా మనం ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. కనుక మనము బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని కనుక మనం చూసినట్లయితే మనము జయించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. జయ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఓడిపోయే వారంగా ఉండకూడదు. అందుచేతనే ఆయన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములు అంటాడు 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుంచి మన ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. అనగా దేవుడి నుంచి మనల్ని వేరు చేసేటువంటి విషయాల గురించి రాస్తున్నాడు. కొన్ని పర్యాయాలు శ్రమలు వస్తాయి, కొన్ని పర్యాయాలు బాధలు వస్తాయి, కొన్ని పర్యాయాలు హింసలు వస్తాయి, కొన్ని పర్యాయాలు కోర్తలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ మనలను దేవుడి నుంచి దూరం చేస్తాయా? ఇవి దేవుడి నుంచి మనం దూరం చేస్తాయా? నిజంగా వాస్తవంగా జరుగుతుందంటే భక్తుడు చెప్తున్నాడు, ఇవేవి కూడా మనలను ఎడబాపలేరు అంటున్నాడు. అంటే క్రైస్తవ స్టాండర్డ్ అలా ఉండాలి. క్రైస్తవుడు ఈ శ్రమ కానీ, ఈ కష్టం కానీ, ఈ విచారము కానీ ఏది కూడా దేవుడి నుంచి మనల్ని దూరం చేయకూడదు. వీటన్నిటిలో కూడా మనం జయం పొందుతూ రావాలి. కష్టములో జయం, శ్రమలో జయం, దుఃఖములో జయం, అవమానములో జయం, కొదువలో జయం. కనుక వీటన్నిటిని కూడా అధిగమించి మనం ప్రభువును సేవించుకోవాలి. ప్రభు ప్రేమలో నుంచి మనము తొలిపోకూడదు. కనుక ఇదేది కూడా నన్ను దూరం చేయలేదు. నేను ఈ ఎన్ని వచ్చినా కూడా నేను క్రీస్తు ప్రేమకు దూరం కాలేదు, కానీ నేను వీటి మీద జయం పొందుతూ నేను అత్యధికమైన విజయాన్ని పొందుతూ జీవిస్తా ఉన్నాను. దీని ద్వారా దేవునికి స్తోత్రం అని చెప్తున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు లోకములో మనకు గొప్ప ఆధిక్యతలు ఇస్తా వచ్చాడు. మనం ఓడిపోయేవారం ఉండకూడదు, గెలిచేవారం కావాలని ప్రభు మొదటి నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడేమో మనకు జయాన్ని ఇవ్వాలని చూస్తాడు, సాతానుడేమో మనల్ని ఓడింపజేయాలని చూస్తాడు. మన జీవితాల్లో నిరాశ, నిస్పృహ, కొరత, కొదువ, దుఃఖము, వేదన, చింతలో కూడా తీసుకుని పోయి దేవునికి దూరం చేయాలని ఎప్పుడు కూడా అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, భూస్థాపన పునరుద్ధానాల ద్వారా ప్రభు మనకు జయాన్ని ఇస్తా వచ్చాడు, ఆశీర్వాదాలు ఇస్తా వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఒకటవ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. కనుక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు అంటున్నాడు, ఇచ్చేశాను అంటున్నాడు. ప్రతి ఆశీర్వాదము మీకు ఇచ్చేశాను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సెలవులో మరణించాడో మన పాపములన్నీ కూడా తీసుకున్నాడు, మన శాపమంతా తీసుకున్నాడు. ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుపడిన ప్రతి దోషము ఆయన సెలవులో తీసుకుంటూ వచ్చాడు. కనుక నా శాపం కూడా తీసుకుని పోయాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయనను విశ్వాసం ఇచ్చినటువంటి నేను ఇక శాపములో నేను ఉండడానికి వీలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు నా శాపము భరించి చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత నా జీవితంలో ఆయనని విశ్వాసం ఇచ్చిన నేను ఇక శాపములో ఉండడానికి నేను వీల్లేదు. ఆశీర్వాదము కొరకై పిలువబడ్డా. ఏ కొరత, ఏ కొదువ, ఏ శ్రమ, ఏ బాధ ప్రభు నుంచి నన్ను దూరం చేయలేదు. ఎందుకంటే నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాను అంటున్నాడు. మరి ఆశీర్వదించబడిన వ్యక్తులమైతే మన జీవితాలు ఈ రోజున ఎలా ఉన్నాయి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, మీకు ఇచ్చేసానంటున్నాడు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి ప్రభు అన్నాడు, మీరు యాత్రికులు, నేను ఒక దేశాన్ని మీకు సిద్ధపరుస్తున్నాను. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశమును అంతకుముందు కనానీలు, పెరిజీలు వీళ్ళు నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళ దేశంలో విగ్రహారాధన చేస్తున్నాను కాబట్టి నేను ఆ విషయంలో వెక్కసమై వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొడుతున్నా. ఆ వెళ్ళగొట్టబడిన ఆ దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని పోతున్నా, పాలు తేలు ప్రవహించే దేశంలోనికి. ఆ తవ్వని బావులు ఉంటాయి, ఆ నీరు తాగండి. నాటని చెట్లు ఉంటాయి, చెట్టు ఫలాలు తినండి. కట్ట నీళ్ళు ఉంటాయి, ఆ కట్టబడి నీళ్ళు ఉంటాయి, మీరు ఆ ఇంట్లో నివాసం చేయండి. వివాహం చేసుకోండి, కుమారులు కుమార్తెలు గారండి. సిద్ధపరిచిన ఆ దేశం మీదే, మీకు ఇచ్చేసానన్నాడు. యాత్రా జీవితంలో వారు ఆ దేశము చేరు వరకు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దే షుడ్ బి కాంకరర్స్. వారు జయించేవారుగా వాళ్ళు ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే వచ్చాడు. మోషే 40 సంవత్సరాలు వారిని అరణ్యములో తీసుకొని పోతా వచ్చాడు. నెబో పర్వతం మీద మోషే చనిపోతా వచ్చాడు. మోషే కనాన్లోనికి ప్రవేశించలేకపోయాడు. ప్రజలను కనాన్ దేశం తీసుకెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చిన తర్వాత ఆ యెహోషువ వీరిని కనాన్ దేశం తీసుకుని పోవాలి. యెహోషువ యుద్ధశాలి, ఆయన యుద్ధాలు చేసేటువంటి వాడు. కనుక ఇంకా మిగిలి పెట్టబడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మోషే నడిపించిన తర్వాత కూడా ఆ మిగిలిన భూభాగాలను కూడా జయించుకుంటూ ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించాలి. ప్రభు అన్నాడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీదే, నేను మీకు ఇచ్చేసానన్నాడు. నూతన నిబంధనలోనేమో కొత్త నిబంధన భక్తులతో అన్నాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చానన్నాడు. పాత నిబంధనలో యెహోషువతో అన్నాడు, మీరు అడుగుపెట్టి ప్రతి భూమి మీదే, మీకు ఇచ్చేసానన్నాడు. కానీ రెండు కూడా కంపేర్ చేసుకోండి. పాత నిబంధనలన్నీ కూడా భౌతికపరమైన ఆశీర్వాదాలు, భూభాగాలు, పొలములు, పంటలు, పాడి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా మనకి ఇవ్వబడుతూ వచ్చినాయి. పాత నిబంధనలో యెహోషువ యుద్ధాలు చేయడం ద్వారా వచ్చినాయి. అయితే పాత నిబంధనలో యుద్ధాలు చేసేటప్పుడు ఒకసారి వారి జీవితాల్లో జయం వచ్చింది, ఒకసారి ఓటమి వచ్చింది. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు.
ఒకసారి సంతోషించారు, ఒకసారి ఏడ్చారు. అయితే చివరికి వాగ్దాన దేశం పోతూ వచ్చినారు. కొత్త నిబంధనలో కూడా మనం ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న వారంగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. మన పాట ఉంది కదా, ఈ లోక యాత్రలో నేను సాగుచుండా. ఏం పాట అది? ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడ. చాలు. పాత నిబంధన గ్రంథంలో వాగ్దాన దేశము ప్రవేశించక ముందుగా ఇశ్రాయేలీయులు ఒక దినమున ఉన్నతమైన విజయాన్ని పొందుకుంటూ వచ్చినారు. కొన్ని దినాల తర్వాత మళ్ళా పతనం అవుతూ వచ్చినారు. ఒకసారేమో ఉన్నతమైన పర్వతం యొక్క అనుభవంలో ఉన్నారు, మరొకసారేమో లోయ యొక్క అనుభవంలో పోతూ వచ్చినారు. కొత్త నిబంధనలో భక్తులమైన మనం కూడా మన జీవితంలో ఆత్మీయముగా ఈ యొక్క ఒడిదుడులు చూస్తా ఉన్నాం. ఒకసారి ఉన్న ఆత్మీయత ఇంకోసారి ఉండటంలా, ఒకసారి ఉన్నటువంటి భక్తి జీవితం మరొకసారి ఉండటంలా, ఒకసారేమో ఉన్నతంగా టాప్లో ఉంటాం స్పిరిచువల్గా, కొన్ని దినాల తర్వాత, కొన్ని వారాల తర్వాత, కొన్ని తర్వాత మళ్ళీ లోయలో పడిపోతా ఉన్నాము. గ్రాఫ్ ఏమో ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కింద పడిపోతున్నాం. కానీ పాత నిబంధనలో భక్తులు ఎలాంటి అనుభవంలో కూడా పోయినారో, కొత్త నిబంధనలో ఉన్న భక్తులు మనం కూడా ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనం అలాంటి జీవితం జీవిస్తా ఉన్నాం. కానీ మనకిచ్చిన వాక్యం ఏంటంటే, యు ఆర్ మోర్ దాన్ కాంకరర్. కానీ అలా ఉండకూడదు. పాత నిబంధనలో ఉన్న భక్తులాగానే ఉండకూడదు. పాత నిబంధనలో భక్తులు లేని ఆధిక్యతలు మన కొత్త నిబంధనలో ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలో ఉన్న భక్తులు ఓడిపోవడానికి వీల్లేదు. కానీ క్రీస్తు ప్రేమ కిందకు వచ్చిన మనము ఏ కొద్దు ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ విధమైనటువంటి విధానంలో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము జయించే వారంగా ఉండాలి. కానీ మనం ఓడిపోయే వాళ్ళంగా ఉండకూడదు అనేది ఈ మధ్యాహ్న కాలం వర్తమానం. యు ఆర్ మోర్ దాన్ కాంకరర్స్. దీని సందర్భముగా ఒక వాక్యం చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు 36 మనుషులను హతము చేసిరి. మరియు గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మొరాదులలో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఇది ఇక్కడ ఇశ్రాయేలీయులు ఓడిపోతా వచ్చారు. యెహోషువ 1వ అధ్యాయంలో ఏం చదువుకున్నావు? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను, నేను మీకు ఇచ్చుచున్నాను, మీరు దానిని స్వాస్థ్యముగా తీసుకోండి. ఆ భూమిని స్వాధీనం చేసుకొని 12 గోత్రాల వరకు పంచిపెట్టమని చెప్పాడు. ఇక్కడ మొదటిగా యెరికోలో వారికి జయం వచ్చింది. యెహోషువ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి అంతకుముందు చాలాసార్లు చదువుకుంటూ వచ్చాం. 6వ అధ్యాయం అంతా కూడా యెరికో గురించి రాస్తా వచ్చాడు. యెహోషువ తను ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఇచ్చిన మొట్టమొదటి విజయం ఏంటి? యెరికో. అడుగుపెట్టి ప్రతి భూమిని ఇస్తాడు కాబట్టి సంతోషంతో ఆ భూమిని తను గెలుస్తూ వచ్చినాడు. కానీ ఆ తర్వాత 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అంతగా ఉన్నతమైన విక్టరీ సంపాదించుకున్న తర్వాత 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత పూర్తిగా ఓడిపోయిన పరిస్థితి, పతనమైపోయిన పరిస్థితి. వారి ప్రయాణంలో మొట్టమొదటి విజయం పొందినటువంటి యెహోషువ మరుసటి అధ్యాయంకి వచ్చిన తర్వాత కిందకి డౌన్ అయిపోయాడు, కిందకి పడిపోయాడు, ఓడిపోయినాడు. దాదాపు ఎంతమంది చనిపోయినారు?
36 మంది సైనికులు చనిపోతా వచ్చారు. ఎన్నడూ కూడా యెహోషువ ఇది అనుకోలేదు, ఊహించలేదు. ఇదేంటి ప్రభు ఇట్లా చెప్పాడు, అడుగుపెట్టి ప్రతి భూమిని ఇస్తానని చెప్పాడు కదా, నాకు ఉండి ఓడిపోతున్నాను, నేను జయించేవానిగా ఉండాలి కదా, జయించడానికే పిలువబడ్డాను కదా, లోకములో దేవుని నామానికి మహిమ కలగడానికే కదా దేవుడు నన్ను ఏర్పరచుకుంది, నన్ను ప్రత్యేకమైన జనాంగం అన్నాడు కదా, ప్రతిష్ఠిత జనాంగం అన్నాడు, నేను ఓడిపోవటం ఏంటి? కనుక 36 మంది చనిపోతా వచ్చారు. గొప్ప ఓటమి. మోర్ దాన్ కాంకరర్స్గా ఉండవలసిన వారు, జయించవలసిన వారుగా ఉండవలసిన వారు, ఆ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవలసిన వారు ఓడిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం ప్రభు వల్ల పాలు పొందక ముందుగా మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఇప్పుడు అంతా కూడా ముందు చరిత్ర చెప్పాను, తర్వాత వాక్యం అర్థం కావడానికి ముందు జరిగినవని చెప్పాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు. మా పితరులను వాగ్దాన దేశములో నడిపించిన వాడా వందనాలు. వారి చేసిన నిబంధన నువ్వు మేరలేదు, వాగ్దానం చేసి ఉన్నావు, నిబంధన నెరవేర్చుకున్నావు. వారి జీవితాల్లో ఎన్నో జయాలు చూచారు, పతనాలు చూచారు. కొత్త నిబంధనలో ఉన్న మేము కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని లోకములో జయ జీవితం జీవిస్తూ నీ నామాన్ని మహిమ కలిగించే విధంగా మేము జీవించాలని మీరు కోరుకున్నారు. కానీ మా జీవితాల్లో పతనాలు మేము చూస్తున్నాం, నిరాశ చూస్తున్నాం, నిరుత్సాహం చూస్తున్నాం, ఓడిపోతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బలి ఎదుట పాలు పొందుతుండగా యోగ్యముగా ప్రభా కారణాలు ఏంటో దేవా, ఎందుకు అలా అవుతున్నామో పరీక్ష చేసుకోవడానికి దేవా నీవు నాతో మాట్లాడు, నువ్వు దర్శించు దేవా. నీ వాక్యం సమృద్ధిగా దయచు, అవసరమైన మాటలు దయచు. నీ మాటలు సూటిగా స్పష్టంగా అర్థమైనట్లుగా బోధించుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీలు వారు యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత నెక్స్ట్ వారి టార్గెట్ ఏంటంటే హాయి పట్టడము. హాయి, ఈ హాయి పట్టణంలో వారు ప్రవేశించిన తర్వాత ఆ హాయి పట్టణాన్ని కూడా జయించాలి. వాళ్ళ యొక్క టార్గెట్ అది. దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, దాన్ని కూడా స్వాస్థ్యంగా తీసుకోవాలి. 6వ అధ్యాయంలో జయం పొందినటువంటి యెహోషువ 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఓటమి చూస్తూ ఉన్నారు హాయి పట్టణంలో. ఎందుకని జరిగింది? మనం వాస్తవంగా మొట్టమొదటిగా మనం ఏమనుకుంటాం? హాయి పట్టణం అనగానే చెప్పండి, హాయి పట్టణము ఓటమి అనగానే ఏమనుకుంటాం? రీజన్ ఏంటి? రీజన్ మనకు తెలిసింది ఉన్నాయి కదా. హాయి పట్టణం మీద ఓడిపోయారు ఇశ్రాయేలీలు 36 మంది. రీజన్ ఏంటి? ఆకాను. సో మొదటి రీజన్ ఏంటంటే ద సిన్. మొదటిదేంటి? పాపము. మొదటిదేంటి? పాపము. స్లైడ్ మార్చాయా? పాపము. మొదటిది పాపము. ఇశ్రాయేలీలు ఓడిపోవటానికి గల కారణము పాపము. నేను ఈ మధ్య మా కుటుంబ ప్రార్థన చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అదొక్కటే కాదు, ఇంకా 4 ఉన్నాయి. మన సండే స్కూల్లో యూత్ మీటింగ్లో మనం ఎంతవరకు నేర్చుకుంటామంటే ఆకాను బంగారు కమ్మిని, షీనారు వస్త్రాన్ని దాచుకొని దొంగిలి గుడారంలో పెట్టుకోండి అని చెప్పి అదొక్కటే మనం నేర్చుకుంటాం. అది సండే స్కూల్లో యూత్ మీటింగ్లో. కానీ మనము దేవుని ఎదిగే కొద్దీ దేవుడు కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. నేను మా కుటుంబ ప్రార్థన యెహోషువ గ్రంథం చేస్తున్నాను. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ప్రభు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తూ వచ్చాడు. వారు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మొదటిది ఏంటంటే పాపం. మొదటిదేంటి? పాపం. ఏమిటి పాపం ఏంటి? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగి బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. స్లైడ్ అది కిందకి దించు, ఇంకా సిన్ కిందకి దించు, దానికి అతికిచ్చు బాగు, కిందకి దించు. 5 పాయింట్స్ ఉన్నాయి కదా, కిందకి రావాలి. అది అంటే వాళ్ళకి అర్థం కావాలి. మొదటిది పాపము. మొదటిది పాపం. ఏం పాపం అంట? ప్రభు ఏం చెప్పాడు? మీరు ఎరికోని జయించారు, ఎరికో పట్టణములో నేను పట్టణాన్ని శపించాను,
ఆ పట్టణములో ఉన్న దేన్ని కూడా మీరు తీసుకోవద్దు. ఏమన్నాడు దేవుడు యెహోషువతో? ఆ పట్టణం శపించబడింది, ఆ పట్టణములో ఉన్న ఏ వస్తువు కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకు? అది శపించబడింది కాబట్టి, అది మీకు చెందింది కాదు కాబట్టి మీరు దాన్ని తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలీలో యూదా గోత్రానికి చెందిన ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అక్కడ షీనారు వస్త్రం, అది దాదాపుగా 2.5 కిలోలు ఉంటుంది. ఆ షీనారు వస్త్రం బరువు బంగారంతోనూ సిల్వర్ ఫాయిల్తో చేసి ఉంటుంది, సిల్క్ విత్ గోల్డ్. 2.5 కిలోలు బరువైనటువంటి షీనారు వస్త్రం. బంగారు కమ్మి ఒకటి దాదాపు 600 గ్రాములు ఉంటుంది. 2.5 కిలోలు, మొత్తం 3 కిలోలు బరువైనటువంటి బంగారాన్ని తీసుకొని దాచుకున్నాడు. అది అతనికి తెలుసు, ఆకానికి, దేవుని తెలుసు, కానీ యెహోషువకి తెలియదు. దేవుడు చూచాడు కాబట్టి ఆ క్యాంపులో, సమాజంలో ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి పాపాన్ని బట్టి ఇశ్రాయేలుకు ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? పాపము ఎవరిలో ఉంటుందో, పాపము ఏ కుటుంబంలో ఉంటుందో ఆ వ్యక్తులు ఓడిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపం నాలో ఉంటే నేను ఓడిపోతా, వాక్యం బోధించినా కూడా. నాకు నా దేవునికి సంబంధించింది జీవితం అనేది. పాపం నా కుటుంబంలో ఉంటే దేవునికి ఇష్టం కాంది, నా కుటుంబం ఓడిపోద్ది. జయించడానికి దేవుడు పిలిస్తే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇస్తే నేను ఎందుకు ఓడిపోవాలి? కాబట్టి వీళ్ళు ఆకారం ఏం చేశాడు? దాన్ని ఉంచుకున్నాడు. ప్రభు ఏమన్నాడు ఇప్పుడు? తర్వాత ఆ వ్యక్తిని తీసేయమన్నాడు. కాబట్టి మొట్టమొదటిది పాపము. మొట్టమొదటిది ఏంటి? పాపం. సో పాపం ఏం చేస్తుంది? మనిషిని ఆశీర్వాదము పొందకుండా చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఆశీర్వాదము ఆపివేస్తుంది. పాపం ఏం చేస్తుంది? జయాన్ని ఆపివేస్తుంది. పాపం ఏం చేస్తుంది? దేవుని సహాయాన్ని దూరం చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? ఆ మనిషిని అవమానానికి అప్పగిస్తుంది. పాపం ఏం చేస్తుంది? మనిషిని వెనకబడేట్టు చేస్తుంది. మనకంటే చిన్నవాళ్ళు ముందుకు వెళ్తుంటారు, మనం వెనకాల ఉంటాము. నేను సూటిగా చెప్తున్నా, నేనేం మిస్టరీ చెప్పట్లా, వాక్యాన్ని ధ్యానం చేసి చెప్తున్నా. పాపం ఏం చేస్తుందంటే నేను వెనకబడేట్టు చేస్తుంది. పరుగు పందెంలో పాపం ఏం చేస్తుంది? దేవుని యొక్క సహాయము పొందకూడా చేస్తుంది. దేవునికి సహాయం చేయలేడు. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు మందిరానికి రావచ్చు, నువ్వు ఆరాధన చేయవచ్చు, నువ్వు ఏదైనా బోధించవచ్చు. కాబట్టి వాక్యము చదివినంత మాత్రం చేత, వాక్యాన్ని ధ్యానం చేసినంత మాత్రం చేత, నేను వాక్యాన్ని బోధించినంత మాత్రం చేత నేను మినహాయింపు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ తోటి వాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను అభిషేకించి ఉన్నానంటాడు. మన స్థానం ఏంటంటే మన తోటి వాండ్ర కంటే హెచ్చుగా ఉండాలి. యూ షుడ్ బీ మోర్ దాన్ కాంకరర్. కీర్తన గ్రంథంలో వాక్యం చూడండి. నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలి? కీర్తన గ్రంథము 45వ అధ్యాయము, 45వ అధ్యాయము. మన యొక్క స్థితి ఏంటంటే చూడండి, 7వ వచనములో, 47వ వచనములో, నీవు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషించుచున్నావు కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించున్నాడు. యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్. నీవందరికంటే గొప్పగా చేయబడాలి. నిన్ను గొప్ప జనముగా ఎంచాను కదా, ద్వితీయోపదేశకాండములో ప్రభు అంటాడు. నిన్ను గొప్పగా ఎంచి, లోకములో ఉన్న అందరికంటే గొప్పగా ఎంచుకొని, లోకములో ఎవరికి లేని ఆశీర్వాదాలు నీకు ఇచ్చి, లోకంలో ఎవరికి లేని గొప్ప పేరు నీకు ఇచ్చాను. నువ్వు ప్రతిష్ఠించబడిన వాడవు. నీ వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతూ రావాలి. నీ తోంటి వాంట కంటే హెచ్చగునట్లుగా. ఈ రోజున క్రైస్తవులంగా ఎందుకు వెనకబడిపోతున్నా ఆలోచించుకోవాలి.
తోటి వాండ్ర కంటే గొప్పవాళ్ళు కావాలి, లోకంలో ఉన్న వారికంటే అధికులం కావాలి, టాప్లో ఉండాలని ప్రభువుకు వాడుతూ ఉంటే, నువ్వు ప్రభుని ఎరిగిన తర్వాత, నేను ప్రభుని ఎరిగిన తర్వాత కూడా వెనకబడిపోతున్నావంటే, ప్రభుని ఎరగని వాళ్ళు ముందుకు పోతున్నారంటే దాని రీజన్ అంటే ఐఎమ్ హైడింగ్ సమ్ సీన్ ఇన్ మై లైఫ్. నా జీవితం లేదో పాపాన్ని ఉండనిచ్చుకుంటున్నా. నా ఇంటిలో ఏదో పాపాన్ని ఉండనిస్తున్నా నేను. ఇంక దాని మించి వేరే రీజన్ ఏం లేదు, పాపము. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఓడిపోయినారు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. ఏమంటున్నాడు? జనులందరినీ వెళ్ళనీయకుము. ఎవరు మాట్లాడుతున్నారు ఇవి? చెప్పండి. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు వచ్చి. ఎవరు వీళ్ళు? పంపించబడిన గూఢాచారులు. అంతకుముందు కూడా పంపించాడు కదా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 23-24. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండ నుంచి తిరిగి వచ్చి దాన్ని దాటి నూను కుమారుడు యెహోషువ వద్దకు వచ్చి తమకు సంభవించినంత అతనితో వివరించి చెప్పిరి. యెరికోలో ప్రవేశించక ముందుగా, యెరికోను జయించక ముందుగా యెహోషువ ఇద్దరిని పంపించాడు యెరికో పట్టణాన్ని చూడటానికి. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి తమకు సంభవించినంతయు అతనితో వివరించి చెప్పిరి. వాళ్ళు ఏం మాట్లాడినారు? 24వ వచనంలో, మరియు వారు ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశవాదందరికీ ధైర్యము చెడుదని యెహోషువతో అనిరి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆ దేశమును యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, భయము చేత ఆ దేశవాదందరికీ దేవుడు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. యెరికో పట్టణం జయించక ముందుగా వేగుల వారు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన చేతికి అప్పగించుచున్నాడు అంటే వాళ్ళ ఫోకస్, వాళ్ళ దృష్టి దేవుని మీద ఉంటూ వచ్చింది. ఇక్కడ హాయిలో ఓడిపోవడానికి గల కారణము మొదటిది పాపమైతే, రెండవది దేవుని మీద వారికి దృష్టి లేదు. దేవుని యొక్క మాటల మీద వారికి దృష్టి లేదు. దేవుని యొక్క వాగ్దానం మీద వారికి దృష్టి లేదు. అందుకే ఏమన్నారంటే 7వ అధ్యాయం 3వ వచనంలో, హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. దేవుడి గురించిన మాట ఏమైనా ఉందండి అక్కడ? చెప్పండి. దేవుడి గురించి మాట ఏమైనా ఉందా? దేవుని గురించిన మాటే లేదు. యెరికో పట్టణం జయించేటప్పుడు దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దేవుని గురించినటువంటి మాట లేనే లేదు. దేవుడు మనకిస్తున్నాడు, సో దేవుని గురించిన మాట లేనే లేదు. అందుకే ఓడిపోయారు. మూడవది ఏంటంటే, ఎందుకు ఓడిపోయినారంటే 7వ వచనం, 7వ అధ్యాయము 3వ వచనములో 2-3 మందిని వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. ఇది 3వ తప్పు. 2-3 మంది చాలు. వాళ్ళు ఎందుకు ఓడిపోయినారు అని అంటే 2-3 మంది చాలు అనగా వాళ్ళ సొంత బలం మీద ఆధారపడుతున్నారు. ఎవరు చెప్పారు 2,000 మందే పొండి, 3,000 మందే ఎవరు పొమ్మని ఎవరు చెప్పారు? వీళ్ళంతా సొంతగా మాట్లాడుకుంటున్నారు. దేవుడు అని చెప్పినట్టు కనపడలే అక్కడ. దేవుడు యెహోషువకు చెప్పినట్లుగా ఏం కనపడటం వల్ల. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే వాళ్ళు తమ గురించి తాము ఎక్కువగా ఎంచుకున్నారు. దే ఆర్ ఎస్టిమేటింగ్ దెమ్సెల్వ్స్ వెరీ హై. వారు తాము ఉన్నతమైన వారన్నట్లుగా భావించుకుంటున్నారు. మేము జయించగలము విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, మా సొంత బలము చేత మేము జయించగలం. 2,000 మంది చాలు, 3,000 మంది చాలు. ఆఫ్టర్ ఆల్ యెరికోనే మేము జయించాము. సో ఈ 2,000 మంది చాలు, 3,000 మంది చాలు. కానీ వాస్తవానికి అక్కడ ఉందో ఎంతమంది తెలిసిన 25,000 మంది ఉన్నారు అక్కడ.
12,000 మంది ఉన్నారు అక్కడ. 12,000 మంది జనం అక్కడ ఉన్నారు. వీళ్ళంటున్నారు 2,000 మంది 3,000 మంది చాలు అని మాట్లాడారు. అంటే ఏంటంటే వారు తమ సొంత బలాన్ని నమ్ముకున్నారు. ఓన్ స్ట్రెంగ్త్. మూడవది సొంత బలాన్ని నమ్ముకున్నారు. 2,000 మంది చాలు 3,000 మంది. ఎవరు చెప్పలా, దేవుడు చెప్పలా, యెహోషువ చెప్పలా, వీళ్ళు మాట్లాడుతున్నారు 2,000 మంది చాలు 3,000 మంది. 4వ తప్పు ఏంటంటే అదే వచనంలో ఎన్ని ఆవచనలు ఉన్నాయి. 7వ అధ్యాయము 3వ వచనంలో జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగా ఉన్నారు కదా అని శత్రువుని తక్కువగా అంచనా వేశారు. శత్రువుని తక్కువగా అంచనా వేశారు. ఎందుకంటే పాత అనుభవము, ఓల్డ్ ఎక్స్పీరియన్స్. మేము మనం జయించాం కదా, అంతకుముందు మోషే కాలంలో జయించాం కదా, యెహోషువ కాలంలో మేము ఎరుకొని జయించాం కదా. ఇదే పాటిది, ఈ పట్టణంలో వాళ్ళు ఏ పాటి వారు, ఇది చిన్నదే కదా, ఎంతమంది పోవాలా, ఎంత కష్టం అవసరమా, ఎంత ప్రయాస అవసరమా, ఎంతమంది పోవాలా అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎరికో పట్టణం జయించేటప్పుడు ఎలా పోతూ వచ్చినారు చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది వాక్యము? 6వ అధ్యాయం 3వ వచనం వాక్యం ఏముంది? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, మీరందరూ. ఇక్కడున్న వాక్యం ఏంటి? 2,000 మంది 3,000 మంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంతసేపు ఆకాను పాప నుంచి బయటికి రండి. ఇప్పుడు ఏమంటున్నారు? నా శత్రువు పెద్ద బలమైన వాడేం కాదు. ప్రభు అన్నాడు యెహోషువ మీరందరూ వెళ్ళండి అని చెప్పాడు. వీళ్ళేం చేస్తున్నారు? అందరూ అవసరంలా. ఎంతమంది కావాలంట? 2,000 మంది. అంటే శత్రువుని తక్కువగా అంచివేశారు. కొద్దిమందే ఉన్నారు వాళ్ళు, కాబట్టి మేము జయిస్తాం. ఇది 4వది. 5వ తప్పేంటో చూద్దాం. వీళ్ళు యుద్ధానికి పోయినప్పుడు 7వ అధ్యాయంలో వీళ్ళు యుద్ధానికి పోయినప్పుడు ఏం లోపించింది చెప్పండి ఇక్కడ మీరు. ఎరికో పట్టణంలో ఉన్నదేంటి? 7వ అధ్యాయంలో లేనిదేంటి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉషా చెప్పు. ఎరికో పట్టణంకి వెళ్ళినప్పుడు ఎట్లా పోయారు? ఈ పట్టణంకి వెళ్ళినప్పుడు అలా పోలేదు. అక్కడ ఉన్నదేంటి? ఇక్కడ లేనిదేంటి? మందసం లేదు, బోరలు లేవు. ఏమి లేవు? మందసం లేదు, బోరలు లేదు. ఎంతసేపు కూడా వీళ్ళ సొంత ఆలోచనలే. మీరు 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని కంపేర్ చేసి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఓడిపోయారు. దానికి పెద్ద బోధ అవసరంలా. 6వ అధ్యాయాన్ని పక్కన పెట్టుకొని 7వ అధ్యాయం పక్కన పెట్టుకుంటే అక్కడెందుకు టాప్కి వెళ్ళారు, ఇక్కడెందుకు పడిపోయినారంటే 2 పక్కన పెట్టుకుంటే వర్తమానం క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. నో ఆర్క్, తర్వాత నో ఆర్క్, నో ఆల్టర్, నో ట్రంఫెట్. బోరం లేవు, మందసం లేదు, దేవుని యొక్క సన్నిధి లేనే లేదు. కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉండవలసినటువంటి యెహోషువ ఎందుకు పతనమైపోయాడంటే 5 కారణాలు. మొదటి కారణం ఏంటి? పాపము. 2వ కారణం ఏంటి? దేవుని యొక్క మాట లేదు. 3వ కారణం ఏంటి? సొంత బలాన్ని నమ్ముకున్నారు. 4వ కారణం ఏంటి? శత్రువుని తక్కువగా అంచనా వేశారు. మాకన్నీ తెలుసులే, మాకన్నీ వచ్చులే. అది చివరిదేంటి? మందసం లేదు, బోరలు లేవు. ఎంత చక్కగా అక్కడ ఓటమి వచ్చింది చూసారా. ఇప్పుడు మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. మన జీవితాల్లో ఆత్మీయంగా ఎందుకు ఒడిదుడుకులు? ఎందుకు ఒకసారి చక్కగా ఆరాధన చేస్తాం, ఇంకోసారి ఆరాధన సరిగ్గా చేయలేం. ఒకసారి బాగా ప్రార్థన చేస్తాం, ఇంకోసారి ప్రార్థన చేయలేం.
ఒక్కోసారి ఉద్రేకంగా ఇతరులకు సువార్త చెప్తాం, ఇంకోసారి ఉద్రేక సువార్త చెప్పలేం. ఎందుకని? ముందుకెళ్లాల్సిన మనం ఎందుకు వెనకబడిపోతా ఉన్నాం? ఎక్కడేసిన గొంగ అక్కడే ఉన్నట్లకి ఎందుకున్నాం? ఎదుగు బుదుగుదలు లేకుండా. కారణం ఏంటి? అలా ఉండమని కాదుగా పిలిచింది. పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు యొక్క మరణము ద్వారా, భూస్థాపన ద్వారా, పునరుద్ధరణ ఇచ్చేసాడు కదా. ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు పడిపోతున్నావు? ఇదో ఈ రీజన్స్ ఇవి రెక్టిఫై కావాలి. ఏం చేయాలా? ఇవేం చేయాలా? సరి చేయబడాలా. రెక్టిఫై అయితేనే ప్రభు మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా జయాన్ని ఇస్తాడు. వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము కనుక మనం పడిన వారం అక్కడే ఉండకూడదు. మనం ఓడిపోయిన వారము తిరిగి లెగవాలి, జయించాలి. అందుకనే ప్రభు యొక్క బలం, ఎందుకంటే ఇట్స్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. ప్రభు బల్ల ఎందుకు ఉందంటే అది జరిగిపోయిన తప్పుల్ని పరీక్ష చేసుకొని, జరిగిపోయిన తప్పులను సర్దిద్దుకొని, మళ్ళా బాగు చేసుకొని, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్, మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు బల దగ్గర. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీరు శోధించుకొని, ఎలా ఉన్నారో పరీక్ష చేసుకొని, మీ తప్పులు మీకు అవి కనిపిస్తూ ఉంటే వాటి దగ్గర క్షమాపణ కోరుకొని మరలా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. సో బల్ల అనేది ఏంటంటే నాకు ప్రోత్సాహం, బల్ల అనేది నాకు పరీక్ష. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అట్ ద సేమ్ టైమ్ ద టేబుల్ ఈజ్ ఫర్ మై ఎంకరేజ్మెంట్ టు రెక్టిఫై మై సెల్ఫ్. నా జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అనదర్ ఆపర్చునిటీ. సో బలలో చాలా భావాలు ఉన్నాయి. బల అనేది పరీక్ష, బల అనేది ఏంటి? నాకు ప్రోత్సాహం ఇచ్చేది. బల అనేది ఏంటి? నన్ను ఎంకరేజ్ చేసేది. బల ఏంటి? నాకు ఇంకో అవకాశం ఇచ్చేది. కాబట్టి నేనేమనుకోవాలి? నేను ఓడిపోవడానికి పిలువబడ్డా, నేను గెలవడానికి పిలువబడ్డా, ఆశీర్వాదం పొందని పిలువబడ్డా. ప్రభు నా తప్పు నాకు చూపించినప్పుడు యథార్థముగా ప్రభుతో ఒప్పుకొని క్షమాపణ కోరుకొని మళ్ళీ నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. ఎలా రెక్టిఫై చేసుకున్నాడో చూద్దాం. మొదటిదేంటి? పాపము. మొదటిదేంటి? పాపం. పాపాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు వాళ్ళు? యెహోషువ గ్రంథం పాపమును ఏం చేస్తూ వచ్చినారు? 7వ అధ్యాయం 13వ వచనంలో 7:13లో నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధతను కోరే దేవుడి నాయన. పరిశుద్ధత ముఖ్యము. క్రైస్తవులకి పరిశుద్ధత. ఏ మతములో కూడా ఏ బోధలో కూడా ఈ వర్డ్, ఈ మాట అనేది రాయబడదు. దీని గురించి ఎవరు చెప్పరు. కేవలం పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనే పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధత ఉన్నప్పుడే విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే విజయం. ఏమాత్రం అపవిత్రత ఉన్నది అంటే ఓడిపోతాం. ప్రభు అంత ఖచ్చితంగా ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేతో 3 సార్లు చెప్తాడు, అవి తీయొద్దు. మొదట ఏం చెప్తాడంటే, మోషే నేను సీనా పర్వతం మీదకి వస్తాను, మీరు మీ శరీరాన్ని శుభ్రం చేసుకోండి, మీ బట్టలు ఉతుక్కోండి. నెంబర్ 2, నేను సీనాయి పర్వతం మీదకి వచ్చి నేను మీతో మాట్లాడినప్పుడు పొలిమేర ఏర్పరచు, ఎవడు కూడా ఈ సీనాయి పర్వతాన్ని తాకొద్దు, నేను పరిశుద్ధ దేవుణ్ణి. 3వది, నేను పరిశుద్ధ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏ పురుషుడు స్త్రీని కూడకూడదు. అంత పరిశుద్ధతను చూపించాడు పాత నిబంధన గ్రంథములో. మరి కొత్త నిబంధన గ్రంథములో అన్ని సదుపాయాలు ఇచ్చాడు ప్రభు. అయినప్పటికీ మన జీవితాల్లో అపవిత్రత, అపరిశుద్ధత. మరి ఎలా గెలుస్తామండి? ప్రభు అన్నాడు, ఆ పాపం చేసిన వాడిని చంపేస్తేనే కానీ నేను మీకు తోడుగా ఉండను, నిర్మూలన చేయాలన్నాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 17, పరిశుద్ధపరచుకు ఇశ్రాయేలు దేవుడే సెలవుచ్చినగా, ఇశ్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైంది ఒకటి కలదు. మీ మధ్య శాపగ్రస్తమైంది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రుల ఎదుట మీరు నిలబడలేరు. ఒకటి కలదు. సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాలంలో నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉంచుకున్న పాపం ఏంటో చూసుకో. నీ శరీరంలో కానీ, నీ ఇంట్లో కానీ
నీ కుటుంబంలో కానీ నువ్వు ఉంచుకున్న పాపం ఏదో చూసుకో. అది నీకు తెలుసు. దాన్ని తీసేస్తే కానీ నువ్వు దీవించబడవు. మనకి వాక్యం చదువుతున్నప్పుడు రోషం రావాలండి. వాక్యం ఏం చేసి స్టిమ్యులేట్ చేస్తుంది. ఒకసారి వాక్యం ఎంత చెప్పినా కూడా మనుషులు ఖాతరు చేయనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని అనుభవాల్లో తీసుకెళ్తాడు. వాక్యం ఎంత చెప్పినా కరెక్ట్ కానప్పుడు అవమానంలో తీసుకెళ్తాడు, నిందలో తీసుకెళ్తాడు, వెనకబడేట్టు చేస్తాడు. వాక్యం పని చేయట్లా, అందుకని చేస్తాడు, సమాజానికి అప్పగిస్తాడు. అప్పుడు అవమానము, నింద, పరాభవము. అప్పుడైనా రోషం తెచ్చుకుంటావేమోనని. నేను అట్లా ఎన్నోసార్లు తెచ్చుకున్నా. ఈ రోజుకి నేను తెచ్చుకుంటున్నా. ఈ రోజుకి నేను మార్చుకుంటున్నా. ఈ రోజుకి కూడా నేను ఎందుకు వెనకబడిపోతున్నాను, ఈ రోజుకి నేర్చుకుంటా. అందరూ నేర్చుకోవాల్సిందే. దేవునికి ఏదైతే ఇష్టం కాదో దాన్ని దాక్షిణ్యంగా తీసివేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఎంత వాక్యం బోధించినా ఇది గొప్పతనం కాదు. నేను దేవునితో సరిగ్గా ఉండటమే గొప్పతనం. జనం ఏమనుకున్నా, అబ్బా ఏం స్పీకరు, ఏం బోధ, అది గొప్పే కాదు. వాక్యం బోధించడం గొప్పే కాదు. నా జీవితం ప్రభుతో సరిగ్గా ఉండాలి. నేను నా హృదయం ప్రభుతో సరిగ్గా ఉండాలి. నా ప్రభుకి ఇష్టం కానిది ఏదైతే నాలో ఉందో నిర్దాక్షిణ్యంగా తీసేయాలి. అది తీసివేస్తేనే కానీ నేను నీకు తోడుగా ఉండనని చెప్తున్నప్పుడు, ప్రభువా నువ్వే నాకు కావాలి, నాకు ఇది అవసరంలా, ఇది పెంట అని ఎంచుకోవాలి, అది వదిలేసుకోవాలి అంతే. అప్పుడు దేవుడు దీవిస్తాడు. రెక్టిఫై చేసుకో, సరి చేసుకో. దేవుని కంటే గొప్పవాళ్ళమా? దేవుని ఆశీర్వాదం కంటే గొప్పతనమా? ఈ లోక మర్యాద, ఈ లోకంలో ఉన్నది. కాబట్టి దేవునికి ఇష్టం కానిది తీసే అందుకే చంపేశారు వాళ్ళు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఏం చేస్తారు? 7వ అధ్యాయంలో 25వ వచనంలో 7:25 ఏమన్నాడు? అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. ఆకాను అంటే ట్రబుల్సమ్ అని అర్థం. ఆకాన్ అర్థం ట్రబుల్సమ్ అంటే ఇబ్బంది పెట్టేవాడు. ఆకాన్ అర్థం. ఎందుకు మమ్మల్ని బాధ పెట్టావు? నేడు యెహోవా అని బాధపరచునగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారు రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పలుగా వేసరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుగా ఆకోరు లోయను పేరు వచ్చింది. కాబట్టి దాన్ని చంపేసేసారు, తీసేసేసారు. అప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. కాబట్టి రెక్టిఫికేషన్ చేస్తున్నారు. సో మొట్టమొదటి ఏంటి? సిన్ ఎలిమినేటెడ్, పాపము తీసివేయబడింది. సోదరి ఎంతో బాధ్యతతో చెప్తున్నా, భారంతో చెప్తున్నా. మీరు ఒక మంచి ఆత్మీయులుగా కావాలనేది ప్రభు కోరుతున్నాడు. పాపానికి చోటు ఇవ్వబాకండి. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంటిలో దాన్ని తీసేది. అప్పుడు చూస్తావు దేవుని ఆశీర్వాదం. నువ్వు దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించి దాని మీద మనసు పెట్టావనుకో, కుంటి జీవితమే. ఎదుగుదల బుద్దుదలే ఉండని జీవితం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ప్రభు ఆకలి కొని ఆ చెడు దగ్గరికి వస్తాడు. అంజూరపు చెడు దగ్గరికి వచ్చి ఆకలేసి తన పండు తినాలని చూస్తే ఒక్క పండు కూడా కనపడలా. ఏం కనపడ్డాయి అక్కడ? ఏం కనపడ్డాయి? ఆకులు కనిపించినాయి. ఆరాధన కనపడింది, ప్రార్థన కనపడింది, మంత్రంగా పోవడం కనపడింది, బైబిల్ చూడడం కనపడింది. కానీ జీవితంలో పరిశుద్ధత అనే ఫలాన్ని చూడాలి. నెంబర్ 1 సిన్ ఎలిమినేటెడ్. రెండవది, అక్కడ రెండో లోపం ఏంటి? దేవుని గురించినటువంటి విషయం లేదు. దేవుని మాట లేదు అక్కడ. ఎవరి మాటలు ఉన్నాయి? ఆ వచ్చిపోయిన వాళ్ళే, ఆ గూఢాచారులు. వాళ్ళు పరిశీలన చేయడానికి వచ్చిన వాళ్ళు కనీసం దేవుడి గురించి మాట్లాడాలి. ఎరికోని జయించినప్పుడు మాత్రము వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మాట గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హాయిగా వచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? సరి చేసుకుంటున్నారు. సరి చేసుకోవడంలోనే ఆశీర్వాదం ఉంది. సరి చేసుకోవడంలో ఆశీర్వాదం ఉంది. ఎక్కడ సరి చేసుకున్నారు? యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనము. ఇప్పుడు చూడండి. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్నాడు. హాయి పట్టణము దగ్గర దేవుడు మాట్లాడినాడా? మాట్లాడలా.
ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఆ పాపమును తీసివేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. అనగా యెహోషువ దేవుని మాటకు గౌరవాన్ని ఇస్తున్నాడు. అది ఇంపార్టెంట్. దేవుని మాట, దేవుని వాక్యానికి గౌరవిస్తున్నాడు. మరి యెహోవా యెహోషువను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము, హాయి మీదకి పొమ్ము. దేవుని మాటకి గౌరవిస్తున్నాడు. యెహోషువ గొప్ప లక్ష్యం చెప్పంటారా? యెహోషువ యుద్ధశాలి అయినప్పటికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విలువిస్తూ వచ్చాడు. దేవుడు అలా చెప్పాడు ఆయనకి, నా వాక్యానికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఏమని దేవుడు మొదట్లోనే చెప్పాడు, ప్రయాణం మొదట్లోనే. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ప్రయాణం ప్రారంభంలోనే. తర్వాత 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించక తప్పిపోకూడదు, దాని రాయబడి వాడండి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడు. దాని దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గం వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రయాణం ఆరంభంలోనే యెహోషువ జీవితంలో, యెహోషువ రాజ్యాన్ని జయించడానికి పోతున్నావు, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నా ధర్మశాస్త్రం గుర్తుపెట్టుకో, నా మాట గుర్తుపెట్టుకో, దివారాత్రము దాన్ని ధ్యానం చేయి, కుడిగ్గాని ఎడంగాని వదలొద్దు. నీ జీవితంలో ప్రథమ స్థానము, ప్రాముఖ్యత నా వాక్యానికి ఇవ్వమని చెప్పాడు. కానీ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు దేవుని మాట వాడు తీసుకోలేదు. ఎరికో మీదకి వెళ్ళినప్పుడు దేవుని మాట తీసుకున్న వాళ్ళు హాయి మీదకి వెళ్ళినప్పుడు దేవుని మాట తీసుకోలేదు. ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాడు యెహోషువ. అయా తప్పైపోయింది, అందుకే సరి చేసుకున్నాడు. యెహోషువ గ్రంథము అన్నీ అక్కడే చూపిస్తున్నాను మీకు. 8వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున యెహోవా చెప్పిన మాట చొప్పున. ఇంకా రండి 30వ వచనం, 8వ అధ్యాయం 30వ వచనం. మోషే ధర్మశాస్త్రములో రాయబడిన ప్రకారము మళ్ళా చెప్తున్నాడు, రెక్టిఫై చేసుకున్నాడు. యెహోవా ధర్మశాస్త్రము గ్రంథములో రాయబడిన ప్రకారము. 32వ వచనం. మోషే ఇశ్రాయేలుకు రాసిచ్చిన ధర్మశాస్త్రము యొక్క ప్రతిని ఆ రాళ్ళ మీద రాయించాను. ఎటువంటి వ్యక్తి అండి యెహోషువ? ఇతను యుద్ధాలు చేసేవాడికి ఏం పని? ఇతనికి యుద్ధాలు తీసుకొని కత్తి తీసుకోవాలి, గుర్రాలు ఎక్కాల. ఆ యబాలు కొండ మీద ఏం చేస్తున్నాడు? రాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని అంటే రాళ్ళ మీద రాయిస్తున్నాడట. 33వ వచనం చివరిలో. యబాలు కొండ ఎదుట నిలువగా యెహోషువ ధర్మశాస్త్రములో రాయబడిన ధర్మశాస్త్రం అండిని దాని మీద దీవచనము శాపచనము చదివి వినిపించాను. ఓడిపోయిన వాళ్ళకి గెలవాలంటే వాక్యం మీద ధ్యానం పెట్టాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి. ఆ వాక్య ప్రకారముగా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. వాక్యం చదువుతున్నావా? యవనస్తులారా, వాక్యం చదువుతున్నారా? ఉదయం లేచి వాక్యం చదువుకుంటున్నావా? వాక్యం ధ్యానం చేస్తున్నావా? రాత్రిపూట వాక్యం చదువుకుంటున్నావా? ధ్యానం చేస్తున్నావా? నేను కుటుంబ ప్రార్థన గురించి మాట్లాడటం వల్ల వ్యక్తిగతంగా పర్సనల్గా నేను పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నా. కుటుంబ ప్రార్థన అందరూ చేస్తారు. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో వాక్యం చదివి దేవుని దగ్గర కూర్చుని అనుభవం నీకుందా? నీకు దేవునికి పర్సనల్ రిలేషన్ ఉందా? అది రిలేషన్. పర్సనల్ రిలేషన్లో ఉన్నావా దేవునితో? దేవునితో మాట్లాడుతున్నాడా? నా బిడ్డ ఇది సరి చేసుకో, నా బిడ్డ చక్క చేసుకో, ఇక్కడ కరెక్ట్గా లేవు, ఇతను మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడినా కూడా మన పరిస్థితి చెప్పమంటారా? దేవుడు మాట్లాడినా కూడా సరి చేసుకో. నేను బాగున్నాను అనుకుంటా. కాబట్టి యెహోషువ రెక్టిఫై చేసుకున్నాడు. ఏమన్నాడు? దేవుని యొక్క మాట తీసుకున్నాడు. మూడవ రెక్టిఫికేషన్ ఏంటి? వాళ్ళు తాము గొప్పగా ఎంచుకున్నారు.
గొప్పగా ఎంచుకున్నారు. మాకు చాలులే, వాళ్ళు 12,000 మంది ఉన్నారు కాబట్టి మేము 3,000 మంది చాలులే. వాళ్ళు తమ బలాన్ని నమ్ముకున్నారు. మనకు వచ్చిన పెద్ద జబ్బు ఏంటంటే, కొంచెం ఆత్మీయంగా ఎదగగానే నేను ఆత్మీయంగా బలవంతుడను, ఆత్మీయంగా నేను చాలా వచ్చు, వాళ్ళకే ఏమి రాదు. మనం ఎట్లా మాట్లాడడం చెప్పమంటారా? మనకు కొంచెం వాక్యం తెలియగానే ఇతరులను విమర్శన దృష్టితో చూస్తాం. ఎలా చూస్తాం? అక్క వాళ్ళకి వాక్యం చదవడం రాదక్క, అక్క వాళ్ళకి ఆరాధన చేయడం రాదక్క, అక్క వాళ్ళకి సేవ చేయడం రాదక్క. మనం చూడక్క, మనం ఎప్పటి నుంచి అక్క, మనం బక్సింగ్ ఆర్ట్స్ నుండి ఉన్నామక్క, మనం పితరులం అక్క, మొదటి నుంచి ఉన్నవాళ్ళం అక్క. ఈ మాట భలే వాడతారు మనవాళ్ళు. మొదటి నుంచి ఉన్నవాళ్ళం అక్క. ఏంది మొదటి నుంచి ఉండేది? ఎక్కువ ఊహించుకుంటున్నావు నిన్ను గురించి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోనంటాడు పౌలు. అంత వాక్యాన్ని బోధించినవాడు, అన్ని పత్రికలు రాసినవాడు, నన్ను నేను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోను, ఎందుకంటే నా బలహీనత తెలుసు కాబట్టి నేను అల్పుడను అంటాడు. నేను అల్పుడను. ఎప్పుడు ఇతరుల బలహీనతలు చూడబాక. నువ్వు బలవంతురాలు అనుకోబాక, నువ్వు బలం గలవని అనుకోబాక. నువ్వు అనుకున్నావా పడిపోతావు అంతే. నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు అనుకోవడమే పడిపోయినట్టు. ఇతరుల కంటే బలంగా ఉన్నాను అనుకోవడమే నువ్వు పడిపోయినట్టు. కాబట్టి డోంట్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ సో హై. దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను అందరం కూడా నేను నేర్చుకోవాలి, నేను బలహీనుడను అన్నప్పుడే దేవుని కృప వస్తుంది. కృప ద్వారా బలం. ఆయన అహంకారం ఎదిరించి దీనులకు దీనులకు ఏమి చేస్తాడు? దీనత్వం అవసరం. గర్వం ఉండకూడదు, గర్వ మాటలు మాట్లాడకూడదు, పొగరబట్టిన మాటలు మాట్లాడకూడదు. ఈయన బైబిల్లో ఉన్న మాటలు. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము, 145 అధ్యాయము 146లో చూడండి, 3వ వచనంలో చూడండి. రాజుల చేతనైనా నరుల చేత రక్షణ కలగదు, వారి నమ్ముకొనుకుడి, వారి ప్రాణం అడలిపోను, వారి మంటి పాలగదురు. 47 చూడండి. 147 10. గుర్రముల బలమయందును ఆయన సంతోషించడు, నరుల కార్యసత్వయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారిని కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరి బలాన్ని నమ్ముకోవాలి చెప్పండి? గుర్రాల బలాన్ని నమ్ముకుంటామా? నరుల కార్యసత్వం నమ్ముకుంటామా? నేను బలవంతుని అనుకుంటామా? మన పితరుల యుద్ధాలు అలా చేశారు. మనం చాలాసా ధ్యానం చేశాం. హిజ్కియా కానీ, యెహోషాపాతు కానీ, ఆసా కానీ, ఎంతో సైన్యం ఉన్నప్పటికీ కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ప్రభువా మాకు బలం చాలదు, మాకు శక్తి చాలదు, ఎంత గొప్ప సైన్యం జయించడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు, నీ నా యుద్ధాన్ని బయలుదేరాం అంటే దేవుని మీద ఆధారపడటం, సొంత బలాన్ని నమ్ముకోనుకోకుండా. కనుక ప్రియులారా, మనం ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో ఎందుకు ఓడిపోతున్నామనే కారణము మన బలాన్ని మనం నమ్ముకుంటున్నాం. దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని వైపు చూడటం లేదు. మన యొక్క ఆత్మీయ బలము గొప్పవాళ్ళం అనుకొని. అందుకని ప్రభు అంటాడు, బలాత్కారమందు నమ్మకముంచుడి, బలము తనదని యెహోవా ముమ్మారు చెప్పాను. బలాత్కారము మీరు నమ్మకం పెట్టుకోవద్దని. మీ బలాన్ని మీరు నమ్ముకోవద్దు, మీ జ్ఞానాన్ని మీరు నమ్ముకోవద్దు, మీ తెలివితేటలు మీరు నమ్ముకోవద్దు. వీళ్ళు అదే చేశారు. అంతమంది వెళ్ళక్కర్లేదు. 2,000 మంది 3,000 మంది చాలు. వాళ్ళ బలాన్ని వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకున్నారు, వాళ్ళ తెలివితేటలు నమ్ముకున్నారు. పిల్లారా, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన యొక్క ఆత్మీయత ఏ పాటిది? కనుక బలము ఆయనది. కనుక ఆ బలవంతుడైన ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. నేను చేతకాని ప్రభువా, చేతకాని దాన్ని ప్రభువా. మన స్ట్రెంగ్త్ మీద మనం కాదు, గాడ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతూ వచ్చాం. కనుకనే ఇప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. యెహోషువ ఏం చేస్తా వచ్చినాడు? యెహోషువ గ్రంథములో ప్రభు చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథము 8వ అధ్యాయంలో ఆయన ఓ సలహా చెప్పాడు. 8వ అధ్యాయం 1వ వచనములో, మరి యెహోవా యెహోషువను భయపడకము, జడకము, యుద్ధ సన్నద్ధులై వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము, చూడుము
చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నాను. నేను అప్పగిస్తున్నా, నీ బలం కాదు ఇక్కడ. వాళ్ళేమన్నారు? 2000 మంది 3000 మంది అన్నారు. ప్రభు అన్నాడు, నేను అప్పగిస్తా. 2000 మంది 3000 మంది కాదు, నా సలహా తీసుకో. యు టేక్ మై ఇన్స్ట్రక్షన్. నా సలహా తీసుకోవడమే బలం. నా సలహా తీసుకోవడమే బలం. నేను చెప్పినట్టు చేయడమే నీకు బలం. నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోవడమే నీకు బలము. నా చిత్తములో ఉండటమే నీకు బలం. అందుకే ఆయన ఏమన్నాడంటే 8వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? 3వ వచనంలో 2వ వచనంలో, నువ్వు ఎరుకోకు దాని రాజునకు ఏమి చేసేదివో అదే హాయినకు రాచేసేదివో, అయితే దాని సొమ్మును పశువులను కొలగా దోచుకున్నాను, పట్టణపు పడమటి వైపుగా మాటుగా నుంచుము. గాడ్ ఈజ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో నీ సొంత తెలివితేటల మీద పోబాక, నీ సొంత జ్ఞానం మీద పోబాక, నేను చెప్పినట్టు చెయ్యి, అదే నీకు బలం. ఇదిగో నువ్వేం చేస్తావంటే, నువ్వు ఏం చేస్తావు? నీవు ఎడమ పట్టుకు వెళ్ళు, పట్టణపు పడమటి వైపు, పడమటి వైపుకి వెళ్ళము. కాబట్టి దేవుని ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో కావటమే మనకు బలము. ఇది 3వది. 4వది ఏంటి చెప్పండి? 4వది ఏంటి? రెక్టిఫికేషన్లో అవతల వాడిని తక్కువగా అంచనా వేయడం. ఎప్పుడు అంచనా వేస్తాం తక్కువ వాడిని అంచనాగా? మన పాత చరిత్ర. సింతే కదా సమస్య. ఇది పెద్ద ప్రాబ్లం కాదులేండి, నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే జయించాను. మా ఇంట్లో, మా కుటుంబంలో పెద్ద పెద్ద శోధనలే జయించాను. ఎన్ని వాటినో గెలుచుకుంటూ వచ్చినాను, ఎంతగానో దీవించబడతా వచ్చినాను. ఇది పెద్దదేంటండి? పాత అనుభవాలు, ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్, ఓల్డ్ హిస్టరీస్. ఇది పెద్ద సమస్య కాదు. కాబట్టి ప్రయాస అంత అవసరం. కష్టం వచ్చిందా? అందుకే అంత ప్రార్థన ఎందుకండి మనకి? అంత ప్రార్థన ఎందుకు మనకు? అంత అవసరమా? అది పెద్ద సమస్య కాదు, పెద్ద సమస్య కాదండి. అంతగా భక్తి చేయడం ఎందుకు మనకి? కాబట్టి సమస్యలు లేవు కాబట్టినే మనము ప్రభుతో గడపమన్నమాట. ప్రభుత్వ సమస్యలు కాబట్టే దేవుని మందిరాన్ని ప్రేమించమన్నమాట. ఆ పాత చరిత్ర, ఆ పాత కథలు, ఎప్పుడో పెద్ద శ్రమలు వస్తేనే, పెద్ద కష్టాలు వస్తేనే, పెద్ద బాధలు వస్తేనే భక్తి. కానీ చిన్న సమస్య వస్తే, చిన్న కష్టాలు వస్తే అంత ప్రార్థన అవసరం. అలా పొడి ప్రార్థన చేసుకున్నా. కానీ ప్రభు ఏమంటాడు చెప్పమంటారా? ప్రభు అట్లా చిన్న పావునైనా, ఏమంటారు సామెత, చిన్న పావునైనా అది అటు కొట్టాడు దేవుడు. అంటే దేవుడు కోరుకున్నది ఏ సమస్యని, ఏ శోధని తక్కువగా అంచనా వేయద్దు. పెద్దదానికి ఎంతగా నీవు యుద్ధానికి వెళ్ళావో చిన్నదానికి కూడా అట్లానే పోవాలన్నాడు. ఎరికో పట్టణంలో ఏమన్నాడు? అందరిని తీసుకుపోమన్నాడు ఎరికో పట్టణం జయించడానికి. ఇక్కడేమన్నాడు? యెహోషువ గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ 8వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ యోధులందరూ హాయి మీదకి పోవాలని. వాళ్ళేమన్నారు ఇందాక? 2000 మంది 3000 మంది అన్నారు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? యోధులందరినీ తీసుకొని పోవన్నారు. యోధులందరినీ తీసుకుపో. 30,000 మందిని తీసుకుని పోతారు. 30,000 మొత్తం పోయారు. చూడండి, 2,000 ఎక్కడ, 3,000 ఎక్కడ, 30,000 మంది ఎక్కడ? చూడండి, 30,000 మందిని తీసుకెళ్లాల్సిన వాళ్ళు 2,000 మందిని తీసుకొని శత్రువుని తక్కువగా అంచనా వేసినంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నాం? అది చిన్న సమస్య అయినా, అది చిన్న శోధన అయినా, అది చిన్న పరాభమైనా, అది చిన్న ఓటమైనా నీ భక్తి తగ్గకూడదనేది వాక్యం. నీ ప్రార్థన తగ్గకూడదని వాక్యం. నీ డివోషన్ లైఫ్ తగ్గకూడదని. మనకున్న అలవాటు చెప్పమంటారా? ఎక్కువ శ్రమలు ఉంటే ఎక్కువ మందితో కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటాం. మన అలవాటు చెబుతున్నా. క్రిస్టియన్స్ ఫాలో అయ్యేదేంటి? అక్క, మా ఇంట్లో పెద్ద శోధన వచ్చింది అక్క, అందరిని 10 మందిని కూర్చొని ప్రార్థన చేయిస్తూ ఉంటాం. ఏమి లేవనుకోండి కష్టాలు, శ్రమలు, కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఆ ఒక్కరి దానిలే అక్క, అదే అర్థం. చిన్నదైనా పెద్దదైనా ఎలా ఉండాలి? నువ్వు దాన్ని పెద్దగానే ఎంచుకొని అదే మెయింటైన్ చేయమన్నాడు. అందరిని తీసుకుపోన్నాడు, అందరిని తీసుకుని పోయాడు, రెక్టిఫై చేసుకున్నాడు. అది 4వది. 5వది ఏంటి? అక్కడేమో ఆర్క్ మందసం ఉన్నది, అక్కడేమో బోర్లు ఉన్నాయి. మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి. బోర్లు అంటే ఏంటి? ప్రార్థన ధూపము అక్కడుంది.
ఎరుకో చోటు తిరుగుతున్నారు, ప్రార్థన ధూపం జరుగుతూ ఉంది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రార్థన ధూపము, మన జీవితాల్లో ప్రార్థన ధూపమే మందసానికి గుర్తు. ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాడు ఈయన. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 8వ అధ్యాయము 34వ వచనం. పుట్టినవారేమి ఇశ్రాయేలీలందరూ, వారి పెద్దలు, వారి నాయకులు, వారి న్యాయాధిపతులు యెహోవా నిబంధన మందసమును యాజకులు లేవిని ముందర మందసము ఈ వైపున ఆ వైపు నిలిచిరి. వారిలో సగం మంది గెరీజిమి కొండెదట, సగం మంది యబాలు కొండెదట నిలవగా యెహోషువ ధర్మశాస్త్రము రాయబడిన వాటి ప్రకారము వినిపించాను. మందసం పెట్టుకున్నారు. మళ్ళా రెక్టిఫైడ్. తిరిగి ప్రార్థన, తిరిగి ధూపము, తిరిగి దేవుని యొక్క సన్నిధి, ప్రార్థనా జీవితం. ప్రియులారా, ఎంత నువ్వు వాక్యం ధ్యానం చేస్తున్నా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుందండి వాక్యం అంతా కూడా. కొత్త వాక్యం ఏమి ఉండదు. పాపము, దేవుని యొక్క వాక్యము, దేవుని మీద ఆధారపడటము, ఆ తర్వాత ప్రభుని ఆశ్రయించడము, సొంత బలం నమ్ముకోకుండా ప్రార్థనా జీవితం. అసలైడై మళ్ళా 5 ఇక్కడే ఉంచు. సో యుద్ధములో ఓడిపోవడానికి గల కారణము 5 కారణాలు. యుద్ధంలో ఓడిపోవడానికి గల కారణము 5. మొదటిదేంటి? పాపము. పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తానన్నప్పుడు ఎందుకు పొందలేకపోతున్నావు? పాపము. అది మళ్ళా సెకండ్ అది కాదు, 5 పెట్టు, 5 పెట్టేసి పాత ఓల్డ్ స్లైడ్. అది రెండవది వాక్యము, వాక్య ధ్యానము. పిల్లలకి చెప్పాలి వాక్యం బాగా చదువుకోమని. వాడు వాక్యం చదువుతున్నారా చూస్తూ ఉండాలి మనం. వాళ్ళని అడగాలి ఫోన్లో, ఎరా వాక్యం చదువుతున్నారా లేదా. మూడవది ఓన్ స్ట్రెంగ్త్, సొంత బలం, సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు. నాలుగవది పాత ఇదివరకు. నాలుగవది నో ఆర్క్. ఇప్పుడు రెక్టిఫికేషన్ పెట్టు. ఎలా గెలిచారు వాళ్ళు? హౌ దే వాన్ ద బ్యాటిల్. అది యుద్ధాన్ని ఎలా గెలిచారు వాళ్ళు? పాపము తీసివేసుకున్నారు, సిన్ ఎలిమినేటెడ్. రెండవది దేవుని వాక్యం వచ్చింది, కేర్డ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మూడవది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్, అదే దేవుని బలం. నాలుగవది చిన్నదైన పెద్ద పొమ్మని 30,000 మంది తీసుకుపోయారు. చివరిది ఆల్టర్, దేవుని మందసము, ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధి. 5 తప్పులకి 5గా సరి చేసుకున్నారు. అప్పుడు వస్తుంది ఏమంటాడు? ఇదిగో నువ్వు నిలబడు స్థలమును నీకు ఇచ్చి ఉన్నాను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడనేడు, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలమును నీకు ఇస్తానని అది నెరవేరుతుంది. రెండవది పరలోకపతి ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. కంపారిటివ్గా పెట్టేసేసి ఇది ఫైనల్ స్లైడ్, ఇది పెద్ద చెయ్యి. కనుక నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు చూపించినటువంటి విషయాలు, ఆకాను పాపం ఒక్కటే, ఆకాను యొక్క ఆ బంగారు క్షీణ వస్త్రమే కాదు, కానీ ఆ తక్కిన 4 కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ప్రార్థన చేసుకుని తల వంచండి. పెద్ద చేయది. ప్రార్థన చేసి తల వంచండి.